Hello viewers, welcome to Suni Home Recipes. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము చికెన్ ఫ్రైస్ చేసుకుందామండి. మనము ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఉంటాం కదా, అదేవిధంగా చికెన్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఎక్కడ తినే పని లేకుండా, వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టచ్చు. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ చికెన్ కీమా తీసుకున్నాను. కొద్దిగా 1 కప్పు చికెన్ కీమా ఈ విధంగా తీసుకున్నాను. సో ఇందులోకి కొద్దిగా సాల్ట్ సరిపడా వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అదేవిధంగా కొద్దిగా గార్లిక్ పౌడర్, కొద్దిగా ఆల్ పర్పస్ సీజనింగ్ వేసుకోవాలి. అదేవిధంగా పెప్రికా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. ఒకవేళ పెప్రికా లేకపోతే కారం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 1/4 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ బ్రెడ్ క్రమ్స్ వేసాను. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. విధంగా మిక్స్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేసుకున్నాము. ఇదంతా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. కొద్దిగా గ్రైండ్ అవ్వాలి, బాగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. సో ఇదంతా ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనకి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ అద్దుకుని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని మనము రోల్ చేసుకుందాము. ఫింగర్స్ లాగా రోల్ చేసుకోవాలి. మనకి వాటర్ అద్దుకుంటే బాగా వస్తాయి. ఈ విధంగా పొడవుగా ఫింగర్స్ లాగా చేసుకోవాలి. మనకి వాటర్ అద్దుకున్నామంటే చేతికి అంటుకోదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా పొడుగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుందాము. ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము ఫింగర్స్ లాగా రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఫ్రీజ్ చేసుకుందాము. ఒక 20 to 25 మినిట్స్ రెఫ్రిజిరేటర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, మనకి బాగా గట్టిపడ్డాయి. చూసారు కదా, ఈ విధంగా 20 to 25 మినిట్స్ వరకు ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనము 2 ఎగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బీట్ చేసి పెట్టుకున్నాము.
విధంగా బీట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఆల్ పర్పస్ ఫ్లోర్ ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా చిల్లీ పౌడర్ 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా పెప్పర్ పౌడర్ కొద్దిగా, అదేవిధంగా ఆల్ పర్పస్ సీజనింగ్ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాము. అదేవిధంగా ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ పెట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా ముందుగా ఫ్లోర్లో ఈ విధంగా పొర్లించుకోవాలి. బాగా మనకి ఫ్లోర్ అంతా కోట్ చేసుకోవాలి ఫింగర్ని. ఆ తర్వాత ఎగ్లో కోట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఎగ్లో కోట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్లో మనము కోట్ చేసుకున్నాము. ఈ విధంగా మనము 2 హ్యాండ్స్ యూస్ చేసుకోవాలండి, సో దట్ మనకి ఈజీగా అవుతుంది. సో ఈ విధంగా బాగా కోట్ చేసి పెట్టుకుందాము. చూసారు కదా, ఫింగర్ మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాము. ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఓకే అండి, చికెన్ ఫ్రైస్ రెడీ. చూసారు కదా, ఈ విధంగా మనము రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము 5 to 10 minutes ఫ్రీజ్ చేసుకుందాము. రెఫ్రిజిరేటర్లో ఫ్రీజ్ చేసుకుందాము. ఓకే అండి, ఇక్కడ మనకి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ ఆల్రెడీ కాగిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఫ్రైస్ వేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఇప్పుడు తీసేసుకున్నాము. ఒక్కొక్కటిగా ప్లేట్లో పెట్టేసుకున్నాము. చూసారు కదా, మనకి చికెన్ ఫ్రైస్ రెడీ. ఈ విధంగా మొత్తం చేసేసుకుందామండి. ఓకే అండి, చూసారు కదా, మనకి చికెన్ ఫ్రైస్ రెడీ. చికెన్ ఫింగర్స్ అని కూడా అంటారు. సో ఈ విధంగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బర్గర్ కింగ్ స్టైల్లో చేశాను. సూపర్గా వచ్చాయి, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మనకి పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది. ఎప్పుడైనా మనకి ఈ విధంగా ఫింగర్స్ తినాలి అని అనిపిస్తే కనుక, చికెన్ ఫ్రైస్ తినాలి అని అనిపిస్తే కనుక ఈ విధంగా ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒకటి తిని చూపిస్తాను.
చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా యమ్మీగా వచ్చాయి. చూసారు కదా, లోపల కూడా మనకి బాగా ఉడికింది. చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయండి. ఈ విధంగా చికెన్ ఫ్రైస్ మీరు కూడా ఇంట్లోనే చేసుకొని చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.